సంక్రాంతి పండుగ రోజున విశాఖలో అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పిల్లలతో కలిసి అంగన్వాడీలు నిరసన తెలిపారు. తమ న్యాయపరమైన డిమాండ్లు కొనసాగించకుండా సంక్రాంతి పండుగను సీఎం జగన్ భార్య భారతితో కలిసి సంతోషంగా జరుపుకున్నారని మండిపడ్డారు. తాము రోడ్లపై నిరసన తెలుపుతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్మా పేరుతో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరింపులకు భయపడేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. మా కుటుంబ సభ్యులు మా పిల్లలు కూడా తీసుకొని వచ్చి టెంట్లో వాళ్ళకు కూడా కడుపారు తిండి పెట్టకుండా కనీసం కొత్త బట్టలు కొనకుండా చాలా అసలు ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. అయ్యా నువ్వు నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోని సాంప్రదాయ దుస్తులతో భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా చక్కగా పూజలు జరిపారు. ఆ పూజలకు మీరు చాలా చక్కగా పూజలు చేసుకున్నారు. కానీ మా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలం అయితే ఈ టెంటల పస్తులతో మా కుటుంబ సభ్యులతో మా పిల్లలతో కనీసం వాళ్ళకి వండి పెట్టకుండా కనీసం వాళ్ళకి కొత్త బట్టలు కొనకుండా ఇలాంటి పరిస్థితికి మేము వచ్చాము. ఇప్పటికైనా సరే మించిపోయేది లేదు జగనన్న, మా వైపు ఒక కన్ను విప్పి చూడు. ఇప్పటికైనా సరే మా వైపు దయ ఉంచి మాకు జీతాలు పెంచు. ఈ జీతాలు పెంచినట్టుగైతే మళ్ళీ నేను పీఠం ఎక్కించడం గ్యారంటీ. మేము మళ్ళీ నీ కోసం గొప్పగా మేము అందరికి తెలియపరుస్తాము. ఇప్పటికైనా సరే మా బాధని, ఇది మా ఏడుపు కాదు, మా కళ్ళంటే రక్తం చుక్కలు వస్తున్నాయి. మా అంగన్వాడీ టీచర్లు మా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇది మీకు ఎంతవరకు న్యాయమో చెప్పండి. ఈ పండగకి ఎక్కడెక్కడ వలస వెళ్ళిన వాళ్ళందరూ ఉద్యోగం పరంగా చదువు పరంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు సొంత గ్రామాలకు చేరుకుంటారు. అలాంటిది మేము ఈ టెంట కింద ఈ రోడ్డు మీద కూర్చోడు మీకు న్యాయం అంటారా అన్యాయం అంటారా మాకు తెలియటం లేదు. అది మీరే నిర్ణయించుకోండి. మీ దృష్టిలోనే పెట్టాం. మాకు క్రిస్మస్ లేదు, న్యూ ఇయర్ లేదు, కనీసం సంక్రాంతి కన్నా శుభవార్త చెప్పి మేము ఇంటికి వెళ్తాం అనుకుంటే మాకు సంక్రాంతి కూడా రోడ్డు మీద చూపించారు. ఎన్నడూ మాకు ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని సర్వీసుల్లో మేము ఎప్పుడు చూడలేని ప్రభుత్వాన్ని ఇప్పుడు చూసామయ్యా. నీకు శతకోటి నమస్కారాలు. ఈ పండుగతోని కనీసం ఈ పండుగతో మా పెద్దవాళ్ళకు కూడా సంవత్సరానికి ఒకసారి పెద్దలు ఎదురు చూస్తారు. వాళ్ళకు కూడా బట్టలు పెట్టలేని పరిస్థితి మాది. ఎంత పాపం చేశాము మేము. ఈ పాపాన్ని అంతటిని మీరే మోస్తారు. ఇప్పటికైనా మా వేతనాలు పెంచి మమ్మల్ని సంతోషంగా ఇంటికి పంపించారంటే మళ్ళీ మీకోసం చాలా గొప్పగా మేము ప్రచారం చేసి మళ్ళీ మిమ్మల్ని పీఠంలో కూర్చోబెడతాం కంపల్సరీగా. మా అంగన్వాడీ సాక్షిగా చెప్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంక్రాంతి పండుగ రోజు అంగన్వాడీలు నిరసనలు తెలిపారు. 35వ రోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు కార్యకర్తలు ఆయాలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఉద్యోగ భద్రత గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు నిరసన చేస్తుంటే సీఎం జగన్ పట్టించుకోకపోవడం భార్య భారతితో సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం దారుణమన్నారు. పండుగ రోజున ఇళ్ల వద్ద ఉండకుండా రోడ్లపై నిరసన చేయాల్సి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.